గురుగారు, సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుని యొక్క కిరణాలలో ఔషధి గుణాలు ఉంటాయి. ఈ విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎలా వివరించింది? వైజ్ఞానిక అంశం అంటే ఏమిటి? విజ్ఞానపరమైనది. వేదములో ఉండే మంత్రాలన్నీ కూడా వైజ్ఞానిక అంశాలే. ఇవన్నీ కూడా ఆకాశంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు, పర్యావరణము, పాంచభౌతిక ప్రపంచము, వీటిలో ఉండే నిగూఢ రహస్యాలను ఒక విధంగా చెప్పాలి అంటే సూత్రాలుగా మార్చబడిన మంత్రములుగా మనం భావన చేయాలి. 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలిస్తే H2O. ఇది మనకు ఆరోగ్యాన్ని, శ్వాసను అందించేటటువంటి మంచి గాలి అని మనం నిర్ణయం చేస్తున్నాం. ఇలా ఒకటేనా? కాదు, అనేక వాయువులు ఉన్నాయి. నత్రజని, ఇంకా అనేకం. వీటన్నింటి గురించి చెప్పే శాస్త్రాలు ప్రాచీనంలో ఏమైనా ఉన్నాయా? అది వేదం, అది అరుణం. ఈ అరుణంలో సూర్యకాంతి ద్వారా వచ్చేటటువంటి వివిధములైనటువంటి వ్యాధులు, ఆ వ్యాధులను ఏ విధంగా తొలగించుకోవాలో చెప్పేటటువంటి రసాయనిక మార్గాలు, అక్షదుక్కోచ్యుతస్యైవ విప్రసన్నే కనీనికే ఆంకే చాద్గణం నాస్తి రుభూణాం తన్నిబోధత. ప్రకృతి కన్యక కంటిలో నుంచి కార్చేటటువంటి కన్నీరు అలా కారిపోవడంతో కన్నులు శుభ్రపడుతున్నవి అన్నట్లుగా ఈ పర్యావరణంలో వచ్చేటటువంటి మార్పుల కారణంగా వర్షములు కురుస్తున్నవి. వాటికి మూల కారణం సూర్యకాంతి. ఇది ఒకటి కాకుండా పలు విధాలుగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్నది. అనేకములైనటువంటి ఆయుర్వేద రహస్యముల సమాహారం అరుణ మంత్ర ప్రపాఠకం. దీనికి అరుణ మంత్రార్థ దీపిక అనే గ్రంథాలు, ఇలాంటివి విశ్లేషణాత్మకంగా మనం పరిశీలన చేస్తే అనేక విషయాలు తెలిసి వస్తాయి. ల్యూకోడర్మా అనే ఒక వ్యాధి, తెల్ల మచ్చలు, బొల్లి అంటూ ఉంటారు. దేహమంతా కూడా ఇలా వ్యాపించే మచ్చలు తెల్లవి. విటిలిగో అని కూడా ఆంగ్లం గుర్తిస్తుంది. బుడుపాల అనే ఒక వేరు, ఈ వేరు సేకరించి ఆవు పాలలో రంగరించి ఆ చర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అలది ఈ అరుణ ప్రపాఠకం చదువుతూ ఉంటే, చదవాలి తప్పనిసరిగా. ఈ కారణంగా లోన ఉండేటటువంటి రక్తనాళములు వ్యాపించి సంకోచించి కదులుతూ వాటి ద్వారా ఈ అణువులలో, దేహ అణువులలో వచ్చే మార్పుల కారణంగా ఈ వ్యాధి నయమవుతుంది. సూర్యకాంతి లోపం ద్వారానే మనకు ఈ వ్యాధులు వస్తాయి. దీన్నే ల్యూకోడర్మా అంటున్నారు. ఆధునికులు కూడా ఇలా నిర్ధారణ చేశారు. ఇది ఏనాడో గుర్తించిన ప్రాచీనులు తిప్పతీగ అనే ఆ తీగ ద్వారా కూడా అరుణాన్ని వింటూ సూర్య ఆరాధన చేస్తూ నయం చేసుకోవచ్చును అనే మార్గాన్ని ప్రబోధం చేశారు. ఈ మూలాలన్నీ మళ్ళీ మనకు అరుణ మంత్రాలలోనే ఉన్నాయి. అరుణంలో కొన్ని మంత్రాలను గర్భిణిగా ఉండేటటువంటి మహిళ వినకూడదు. అపక్రామత గర్భిణ్యః అష్టయోనీం అష్టపుత్రాం అష్టపత్నీమిమాం మహీం. ఈ అక్షరాలని మనం ధ్వనింపజేసేటటువంటి సమయంలో ఒక విశేషమైన శక్తి, వేడి ఉత్పన్నమవుతుంది. అది ఆ మహిళకు, ఆ మహిళ గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు ఎదుగుదలకు అవరోధాన్ని కలిగిస్తుంది. కనుక చెప్పకూడదు. అనేక రహస్యాల సమాహారం అరుణం. ప్రత్యేకంగా నేటి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఈ అరుణం మీద దృష్టి సారించి తీవ్రమైన పరిశోధనలు జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది విషయం. అరుణం అంటే అనొక ఆరోగ్య రహస్యాల సమాచారాల పుట్ట అని చెప్పాలి.